హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన ఆ మధ్య సుప్రీంకోర్టు ఒక సిట్ వేసింది. అయితే ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొన్నటి నుంచి కూడా ప్రారంభించింది. అయితే సిట్ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి అని చెప్తున్నారు సార్. అంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అన్నదానికి ఆధారాలు ఉన్నాయన్నట్టు కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది తప్పదని కూడా అంటున్నారు. మరి సిట్ ఎంక్వైరీలో ఏ అంశాలు బయటపడ్డాయి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా నష్టం అయ్యే అవకాశం ఉంది, మీరేం చెప్తారు? తిరుపతి లడ్డు మనం అనేక వీడియోలు చేసాము. సెప్టెంబర్ 18న తిరుపతి లడ్డు సప్లై చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు ఎన్డీఏ నాయకుల సమావేశంలో 3 నెలలకు సంబంధించిన రివ్యూ మీటింగ్లో ఆయన ఫస్ట్ అనౌన్స్ చేశాడు. దాంతో అది విపరీతంగా సెన్సేషన్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ అయింది. దాని మీద దాన్ని నిగ్గు తేల్చమని వైసీపీ నాయకుడైన సుబ్బారెడ్డి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి చేశాడు. అట్లాగే ఇంకొంతమంది కూడా పిటిషన్లు ఫైల్ చేశారు. అదొక పెద్ద అది వైసీపీ వర్సెస్ తెలుగుదేశంగా మారిపోయింది. దాని తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు అయినాయి. దాని తర్వాత చంద్రబాబు చెప్పింది కరెక్టా కాదని నిరూపించడం కోసం సుప్రీంకోర్టు ఈ పిటిషన్లన్నింటినీ తీసుకొని జస్టిస్ బిఆర్ గవాయ్ నాయకత్వంలోని బెంచి దీన్ని పరిశీలించింది. దీన్ని రాజకీయంగా వాడుకోకండి, దీన్ని చేద్దామని. ఆ లోపల అప్పటికే చంద్రబాబు సిట్ని స్టేట్ పోలీసులతో కూడిన సిట్ని వేశారు. అయితే కోర్టు ఈ సిట్ని పక్కన పెట్టి ఒక 5 మందితో కూడిన ఒక సిట్ని ప్లాన్ చేసింది. అదేంటంటే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబిఐ నుంచి 2 ఆఫీసర్లు ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ 2 ఆఫీసర్లు ఉంటారు. తర్వాత ఎస్ఏఐ అంటే ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే దానికి సంబంధించి ఒకరు ఉండాలి అనేది అక్టోబర్ 4న సుప్రీంకోర్టు చెప్పింది. దానికి సంబంధించి ఆ తర్వాత సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక 5 మందితో కూడిన సిట్టు నియమించారు. 5 మంది ఎవరు అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ వీరేష్ ప్రభు, తర్వాత వైజాగ్లో ఉండే ఎస్పీ ర్యాంక్ సిబిఐ ఆఫీసర్ మురళీ రంభ, వీళ్ళిద్దరు సిబిఐ నుంచి. ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసు నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, తర్వాత వైజాగ్ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి, వీళ్ళు 4. వీళ్ళు కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సత్య పండా, వీళ్ళు 5 మందితో కూడిన సిట్ అనేది ఏర్పాటైంది. వీళ్ళకి మొత్తం 30 మంది పోలీసుల్ని సహాయం చేయడానికి ఇచ్చారు. అందులో 4 డిఎస్పీలు ఉన్నారు, 8 సిఐలు ఉన్నారు, 2 ఎస్ఐలు ఉన్నారు. వీళ్ళు కాకుండా పోలీసులు ఉన్నారు. అంటే వీళ్ళకి రకరకాల అవసరాల కోసం తిరుపతిలో అలిపిరి దగ్గర గరుడ స్టాచ్యూ దగ్గర భూదేవి కాంప్లెక్స్లో వీళ్ళకి ఆఫీస్ కానీ అకామిడేషన్ అంతా కూడా టీటీడీ ప్రొవైడ్ చేసింది. వీళ్ళు ఇప్పుడు రంగంలో దిగారు. రంగంలో దిగి 3 బ్యాచ్లుగా వీళ్ళు ఏర్పడ్డారు. 3 బ్యాచ్లుగా ఏర్పడి ఒక బ్యాచ్ ఏమో తిరుమలకు సంబంధించిన ఈ శ్రీవారి పోటు అంటారు, ఈ లడ్డు తయారీ, మిగతా ప్రసాదాల తయారీ, ఆ పోటుని పరిశీలించింది. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, దాని స్టోరేజ్ ఫెసిలిటీ ఎలా ఉంది, తిరుమలలో ఈ లడ్డుని టెస్ట్ చేసే ల్యాబ్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా తిరుమలలో మొత్తం కూడా వాళ్ళు పరిశీలించారు. ఇంకొక టీం ఏమో తమిళనాడు చెన్నైలో ఉండే దిండిగల్ దగ్గర ఉండే ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళ తయారీ ఎలా ఉంది, వాళ్ళకి ప్రొక్యూర్మెంట్ కేపబిలిటీ ఎలా ఉంది, వాళ్ళు అనౌన్స్ చెప్పిన అంటే అగ్రిమెంట్లో టెండర్ పాడినప్పుడు అగ్రిమెంట్లో చెప్పినట్టుగానే అన్ని క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి నెయ్యిని ప్రొక్యూర్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి వైష్ణవి అనే ఇంకొక డైరీ నుంచి చేస్తున్నారు. ఈ వైష్ణవి అనేది తిరుపతి జిల్లాలోనే ఉంటుంది, పినుబాక్ అనే ఊర్లో. ఆ వైష్ణవి దీనికి కూడా వెళ్ళారు వీళ్ళు. అక్కడ పరిస్థితి ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఆవు పాలు, ఎంత పర్సెంటేజీ బర్రెపాలని మిక్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక బ్యాచ్ అక్కడ పరిశీలించింది. అక్కడ ఉన్న అధికారులతో, క్వాలిటీ కంట్రోల్ చేసే అధికారులతో, మేనేజ్మెంట్తో పరిశీలించింది. డాక్యుమెంట్స్ని అంతా అంటే గతంలో వీళ్ళ డాక్యుమెంట్స్ని, వీళ్ళు చెప్పిన టైమింగ్స్ని అవన్నీ కూడా వాళ్ళు పరిశీలించారు. ఇంకొక బ్యాచ్ ఏమో దీన్ని
దీనికి ఈ చెన్నై సంబంధించిన SMS ల్యాబ్ అంటారు. ఈ ల్యాబే ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యిని బాగుంది 100% ప్యూర్ అని సర్టిఫై చేసింది. ఈ ల్యాబ్ ఎలా సర్టిఫై చేసింది, ఆ ల్యాబ్లో ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, వాళ్ళకున్న ఎఫిషియన్సీ ఏంటి, ఇవన్నీ కూడా ఇంకొక బృందం పరిశీలించింది. ఇట్లా 3 బృందాలుగా పరిశీలించినప్పుడు వీళ్ళకి కొన్ని లోపాలు ఉన్నట్టుగా, ముఖ్యంగా సప్లై చైన్లో లోపాలు ఉన్నట్టుగా వీళ్ళకి, సప్లై చైన్ అండ్ టెస్టింగ్ మెకానిజంలో లోపాలు ఉన్నట్టుగా వీళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఈ ఏడిఆర్ అనేది మామూలుగా అయితే తిరుమలకి ఇచ్చిన బైండ్ ఓవర్ దీంట్లో మేమే సప్లై చేస్తా ఉన్నాను, కానీ వీళ్ళేమో వైష్ణవి దగ్గర మళ్ళీ తీసుకుంటున్నారు, వైష్ణవి వాళ్ళేమో మళ్ళీ చిన్న డైరీస్ దగ్గర తీసుకుంటున్నాయి. సో ఈ విషయాలు ఎందుకు బయట రాలేదు, వైష్ణవికి ఉన్న క్యాపబిలిటీస్ ఏంటి, అక్కడ జరిగే అవకాశం ఉందా అంటే, ఈ అసలు కల్తీ అనేది ఎక్కడ జరిగింది అంటే చిన్న డైరీస్లో జరిగిందా, వైష్ణవిలో జరిగిందా, లేకపోతే ఏఆర్ డైరీస్. మామూలుగా ఏఆర్ డైరీస్ నుంచి ట్యాంకర్స్ బయలుదేరి మామూలుగా తిరుమలకి రావాలి, కానీ అవి దారి తప్పి అంటే దారిని మళ్లించి వైష్ణవి దగ్గరికి వెళ్ళి అక్కడ నింపుకొని మళ్ళీ ఇటు వచ్చినట్టుగా వీళ్ళకి తెలిసింది. దీనికి తెలియడానికి ఏంటంటే వీళ్ళు CCTV ఫుటేజ్ పరిశీలించారు, తర్వాత చెక్ పోస్టుల దగ్గర లాగ్ బుక్లు అవన్నీ చూసుకున్నారు, డేట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, వీళ్ళు చెప్పిన డేట్స్కి టైమింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించారు. అట్లాగే ఆ ట్యాంకర్ల నెంబర్లు ఏంటి, ఆ ట్యాంకర్ల ఓనర్లు ఎవరు, దాని డ్రైవర్లు ఎవరు ఆ టైంలో అని చెప్పి ఇప్పుడు డ్రైవర్లను కూడా నెక్స్ట్ విచారించబోతున్నారు. సో ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ని వాళ్ళు నిన్న సిబిఐ డైరెక్టర్కి వీడియో కాన్ఫరెన్స్లో క్లియర్గా మొత్తం సబ్మిట్ చేశారు. ఇప్పటి వరకు తాము ఎలాంటి విచారణ జరిపాము, ఏ పద్ధతిలో విచారణ జరిపాము, ఇందులో ఎటువంటి సమస్యలు ఇప్పటివరకు వాళ్ళకి అర్థమైనాయి, ఇంకా ఏమేమి చేయాలి అన్న దగ్గర ఆయన గైడెన్స్ తీసుకోవడానికి పెట్టారు. ఇంకొక డిఎస్పి ఈ సర్వశ్రేష్ఠి ఆయన త్రిపాఠి దగ్గరికి ఒక రిపోర్ట్ తీసుకొచ్చాడని చెప్తున్నారు. సో వీళ్ళందరూ మళ్ళీ కూర్చొని ఇప్పటివరకు ఏమేమి జరిగిందని. అయితే ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఒక సంచలనంగా ఉన్న విషయం ఏంటంటే, ఏడిఆర్ అనేది డైరెక్ట్గా నెయ్యిని తాము ప్రొడ్యూస్ చేసి సప్లై చేయట్లేదు, వాళ్ళు వైష్ణవి డైరీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. వైష్ణవి డైరీ ఇంకొక 2 చిన్న డైరీస్ నుంచి తీసుకుంటున్నారు. సో ఇదంతా వాళ్ళు టెండర్ అయినప్పుడు ఎందుకు చెప్పలేదు, దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది వాళ్ళు చేస్తున్నారు. అంటే సప్లై చైన్లోనే ఈ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా అది క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సప్లై చైన్లో ఉన్న లోపాలని పరిష్కరిస్తే భవిష్యత్తులో కూడా ఇటువంటివి రాకుండా సప్లై చైన్ ఎలా ఉండాలి, టెస్టింగ్ ప్రొసీజర్ ఎలా ఉండాలి, అంటే 3 అంచెలుగా తిరుమలలో టెస్ట్ చేస్తారన్నారు కదా, ఎవరి దీన్ని వీళ్ళు పరిశీలిస్తున్నారు. అట్లాగే వాళ్ళు టీటీడీ అక్కడ ఈవో శ్యామలరావు గారిని కూడా కలిశారని చెప్తున్నారు నిన్న. సో అట్లాగే రిజెక్ట్ అయిన గతంలో శ్యామలరావు చెప్పిన దాని ప్రకారం రిజెక్ట్ చేశారు వీళ్ళు. అంతకుముందు జగన్ ప్రభుత్వం చెప్పింది కూడా ఏంటంటే, మేము కూడా రిజెక్ట్ చేశామని జగన్కి సంబంధించిన వైసీపీ పార్టీలు అనేక మంది చెప్పారు. సో వీళ్ళు రిజెక్ట్ చేసినారని చెప్పుతున్న నెయ్యి పరిస్థితి ఏంటి, దానికి SMS ల్యాబ్ ఎలాంటి సర్టిఫికేట్ ఇచ్చింది, మరి SMS ల్యాబ్ సర్టిఫికేట్ ఇస్తే ఎందుకు వీళ్ళు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది, దానివల్ల ఎక్కడ ఇది కల్తీ అనేది జరిగింది. అట్లాగే మనం చూసాము NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకి సంబంధించిన కాఫ్ అనే ఇన్స్టిట్యూట్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్లోనే ఫస్ట్ ఇది బయటకు వచ్చింది, ఈ యానిమల్ ఫ్యాట్ అండ్ వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్టుగా. కాకపోతే వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు, ఎందుకంటే ఇది ఈ పశువుకు సంబంధించిన మేతలో కూడా ఈ కల్తీ జరగచ్చు. రెండోది టెక్నికల్ ప్రాసెస్లో, పాలను నెయ్యిగా మార్చే టెక్నికల్ ప్రాసెస్లో జరగచ్చు. మూడోది మేము ఇచ్చిన రిపోర్టు కూడా ఫాల్స్ పాజిటివ్ ఉండొచ్చు అనే డిస్క్లైమర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని వీళ్ళు మళ్ళీ మొత్తం పరిశీలిస్తున్నారు. సో అసలు వీళ్ళు ఏంటంటే బేసిక్గా అసలు నెయ్యిని ఎలా అంటే పాలను ఎలా వీళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు, దాన్ని ఎలా మారుస్తున్నారు, ఆ మార్చేదానికి సంబంధించిన స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ సిబిఐ ఆధ్వర్యంలో సిట్ పరిశీలిస్తుంది.
ఇప్పటికైతే ఏడీఆర్ మీద కొన్ని డౌట్లు అయితే వచ్చే విధంగా ఉంది. దీన్ని మరి జగన్కి సంబంధం అంటే అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారని చూడాలి. ఎందుకంటే జగన్ గవర్నమెంట్లో దీనికి టెండర్లో ఇచ్చారు, కానీ జగన్ గవర్నమెంట్లో వీళ్ళు సప్లై జూన్ నుంచే మేము సప్లై చేస్తాము అనేది వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి జగన్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి దానికి ఇవ్వడంలో ఏమన్నా టెండర్ ప్రక్రియలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా సిట్ చూస్తుంది. దానికి సంబంధించి టెండర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిట్ పరిశీలిస్తుంది. అక్కడేమన్నా తప్పులు జరుగుంటే ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా అప్పుడు టీటీడీ బోర్డులో ఎవరున్నారు, సుబ్బారెడ్డి కావచ్చు, తర్వాత కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో సిట్టు దీన్ని బట్టి పరిశోధన బట్టి దాంట్లో తేలే అంశాలలో ఏడీఆర్ తప్పెంత, తర్వాత అప్పుడున్న బోర్డు తప్పెంత, గవర్నమెంట్ తప్పెంత, ఇవన్నీ కూడా తేలే అవకాశం ఉంది. ఏదేమైనా అన్నిటికంటే శిక్ష పడడం అవన్నీ పక్కన